ఈ యొక్క ఉదయకాలమందు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మనము దేవునికి ఎంతైనా వందనస్తులమైంటూ ఉన్నాం. గత కొద్ది నెలలుగా ఈ రోమీలకు రాసిన పత్రికను మనము చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తున్నాం. ప్రత్యేకించి ఈ సంవత్సరం మనము ఏర్పాటు చేసుకున్న అంశం పరలోక జీవన శైలి కలిగి జీవించటం. ఈ రోమీలకు రాసిన పత్రికలో ప్రత్యేకించి 5వ అధ్యాయము నుండి మనము ఏ విధముగా నీతిమంతులుగా మార్చబడ్డామో, ఇంకా 3వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదివితే చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ మనము నీతిమంతులముగా మార్చబడ్డాం, మన భాషలో రక్షింపబడ్డాం. మనము రక్షింపబడ్డాము అనగా మనము పరలోకపు పౌరులమయ్యాం. మనం పరలోక పౌరులమయ్యాము గనుక మనము పరలోకపు జీవన శైలిని కలిగిన వారముగా ఈ భూమి మీద జీవిస్తూ ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించుటకు సిద్ధపడవలసిన వారముగా ఉన్నాం. లివింగ్ a heavenly lifestyle in the world which is full of corruption, which is full of problems. సమస్యలతో అవినీతితో నిండుకొని ఉన్న ఈ లోకములో మనము ఆ పరలోకపు జీవన శైలిని కలిగిన వారముగా ఎలా జీవించగలం అనే విషయాలను మనము గత కొంతకాలంగా మనం ధ్యానిస్తున్నాం. గతించిన వారంలో తెలుగు సర్వీస్లో ఈ మాటలు ఇవే వచనాలను కొంత ధ్యానించాం. ఈరోజు ఇంకొంచెం లోతుగా ఈ మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కొంతమంది అంటారు దైవజనులు బైబిల్ గ్రంథంలో ఉన్న అధ్యాయాల కంటే కూడా దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ చాప్టర్ అని చెప్తారు. కారణము 3 ముఖ్యమైన సిద్ధాంతాలు, 3 important doctrines are clearly mentioned in this particular chapter. ఈ భాగంలో 3 ముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాలు, చర్చ్ డాక్ట్రిన్స్ కాదు, క్రిస్టియన్ డాక్ట్రిన్స్ ఆర్ బిబ్లికల్ డాక్ట్రిన్స్. మొదటి వచనం మొదలుకొని 4వ వచనం వరకు జస్టిఫికేషన్ గురించి రాయబడుతుంది. నీతిమంతులుగా మార్చబడటం. తర్వాత 5వ వచనం నుండి 17వ వచనం వరకు శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. అండ్ 18వ వచనం నుండి మిగిలిన వచనాలాగా 30వ వచనం వరకు గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. మిగిలిన పత్రికలు, అధ్యాయాలు అవన్నీ మనం ఈ ప్రత్యేకముగా ఈ అధ్యాయంతో మనం కంపేర్ చేస్తే అన్నింటినీ క్రోడీకరించి ఒక అధ్యాయంలో పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రక్షణను గురించి, అదేవిధముగా పరిశుద్ధపరచబడటం గురించి మరియు మహిమపరచబడటం గురించి 3 విషయాలు మనం ఇందులో చూస్తున్నాం. గత దినాలలో 17వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. మనము ఏ విధముగా రక్షింపబడ్డాం, రక్షింపబడటం వలన మనకు కలిగిన లాభాలు ఏంటి, ఏ విధంగా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం, ఏ విధంగా పరిశుద్ధపరచబడిన జీవితాన్ని మనము జీవించాలి అని మనము గత దినాలలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క 18వ వచనం నుండి 27వ వచనం వరకు 3 విషయాలు ప్రత్యేకంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు.
హోప్ గురించి, నిరీక్షణ గురించి. ఒకటి, దట్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ హోప్ ఫర్ అ న్యూ క్రియేషన్. నూతన సృష్టి కొరకు మనము ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉన్నామో వ్రాయబడుతూ ఉన్నది. రెండవది, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ హోప్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ ద బాడీ. మన శరీర పునరుద్ధానముల గురించి మనము ఏ విధముగా నిరీక్షణ కలిగి ఉన్నామో వ్రాయబడుతూ ఉన్నది. చివరిగా, మన ప్రస్తుత సహాయమును గురించి నా నిరీక్షణ. క్రైస్తవులముగా జీవిస్తున్న మనకు ప్రస్తుతము ఎక్కడ నుండి సహాయము వస్తుందో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. నూతన సృష్టి విషయంలో మన యొక్క నిరీక్షణ గురించి మనం చూసినట్లయితే, ఈ యొక్క 18వ వచనం, 8వ అధ్యాయము 18వ వచనం, 18th verse ఆఫ్ దిస్ 8th chapter, పౌలు ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. శ్రమల గురించి జ్ఞాపకం చేస్తూ, ప్రస్తుతము ఉన్న శ్రమల కంటే కూడా, చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. తను వ్యక్తిగతంగా తన కన్విక్షన్ తను చెప్తూ ఉన్నాడు. యాజ్ ఎ బిలీవర్ హీ వాజ్ సేయింగ్ హిస్ కన్విక్షన్. తన వ్యక్తిగత జీవితంలో తను ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటినీ అనుభవించిన వాడై దేవుని విషయంలో తనకున్న నిరీక్షణను జ్ఞాపకము చేసుకుంటూ, ఆ మహిమను జ్ఞాపకము చేసుకుంటూ ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు సంఘానికి. ఇంకా 17వ వచనం చూడండి, వెనక్కి వెళ్దాం, దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. శ్రమను గురించి అక్కడ ఏ విధముగా యేసుక్రీస్తు శ్రమపడి ఉన్నాడో, ఆయనతో మనము శ్రమ పడిన ఎడల మనము క్రీస్తు తోడి వారసులము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ప్రస్తుత శ్రమల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. బ్యాలెన్స్, మనం ఈ రోజుల్లో అంతా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి ఆ యొక్క బ్యాలెన్స్, తూకం వేసే ఇది తెలియదు, ఏమంటారు కాటా కదా, తెలియదు వాళ్ళకి. ఎలక్ట్రానిక్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత దాని మీద వేస్తే నెంబర్ కనపడుతుంది, ఒక 1 kg 500 grams, వాళ్ళకి అర్థమైపోద్ది. ఆ యొక్క బ్యాలెన్సింగ్ మనం తీసుకొని చూసినట్లయితే, ఒకవైపు మనము పొందబోయే మహిమ, ఒకవైపు మనము అనుభవిస్తున్న శ్రమలు, అవి ఎన్నైనా కావచ్చు, ఎలాంటివైనా కావచ్చు, వీటిని ఒకవైపు వేసి ఆ యొక్క తూకంలో రెండో వైపు మనము పొందబోయే మహిమను గురించి వేశామంటే, ఆ మహిమే బరువుగా ఉంటుంది, ఆ మహిమే గొప్పగా ఉంటుంది, ఈ శ్రమలు కాదు. అనగా పౌలు దేని గురించి నిరీక్షిస్తూ ఉన్నాడో, దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడో, అలా ఎదురు చూడటం వలన ప్రస్తుత శ్రమల గురించి ఆయన దానిని ఏ విధముగా తీసుకుంటున్నాడో అక్కడ కనపడుతుంది. చాలా పర్యాయాలు క్రైస్తవులం అయిన తర్వాత క్రీస్తులు ఎదుగుతున్నప్పుడు తెలుసో తెలియకో కొన్ని పర్యాయాలు ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, పౌలు మాటల్లో ఇవి మనం చూడటం లేదు. పౌలు మాటల్లో తనకున్న ఒక కన్విక్షన్ ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇక్కడ మాత్రమే కాదు, కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయాన్ని కానీ మనం చూసినట్లయితే, వారికి కూడా చాలా స్పష్టముగా
రాబోవు మహిమను గురించిన విషయాలను తెలియపరచడాన్ని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు మాట్లాడుతున్న మాటల్లో ఇక్కడ జ్ఞాపకము చేసుకున్నాడంటే, ఇక్కడ ప్రత్యేకించి తన శ్రమలు ఈ భూమి మీద ఉండగా తన శ్రమల గురించి మాట్లాడుతూ, he tells us sufferings has a season. Sufferings has a season, but glory has no expired date. ఈ యొక్క సఫరింగ్స్కి ఒక సీజన్ ఉంది, ఆ సీజన్తో ఆగిపోతాయి. కానీ మహిమ అనేది మనతో నిరంతరం ఉంటుంది. మరి ముఖ్యముగా ఒక దినాన మనము పొందబోయే మహిమను గురించి కానీ మనము ఆలోచిస్తే ఈ సఫరింగ్స్ గురించి మనము ఇబ్బంది పడము అని రాస్తున్నాడు. The pain that we experience now may be heavy, it may be heavy, but it is temporary. It may be heavy, but it is temporary. The glory that is going to be experienced by us is eternal. అనేక పర్యాయాలు మనము సఫరింగ్స్ గుండా వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటి పౌలుకు కలిగిన ఆ ఉద్దేశములు, పౌలుకి కలిగిన ఆ యొక్క అవగాహన కలిగిన వారముగా మనము జీవించబద్దులమై ఉన్నాం. మన జీవితంలో రక్షణ పొందాం, మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధపరచబడుతున్న ఈ యొక్క క్రమములో మనము మహిమపరచబడపోవచ్చు ఉండగా మనము జాగ్రత్త కలిగి దేవుడు మనకు అలో చేస్తున్న ఈ శ్రమలన్నిటిలో కూడా మనము ఏదో జరిగిపోయినట్లు కాకుండా వాటిని చులకనైన శ్రమలు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీ పత్రిక చూడండి, చాలా చాలా సింపుల్గా తీసేస్తున్నాడు. 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచు ఉన్నది. శ్రమను గురించి ఇబ్బంది పడే జీవితము పౌలుది కాదు. కారణము తనకున్న కన్విక్షన్, తనకున్న ఒక నిరీక్షణ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ద ఇటర్నల్ గ్లోరీ, దట్స్ వాట్ పాల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్. మనకు రాబోతున్న నిత్యమైన ఆ యొక్క మహిమను గురించి పౌలు ఈ మొదటి వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. In the midst of all the persecutions, all the problems that we are facing on the earth, we as a Christians can live a heavenly lifestyle because we know these persecutions and these sufferings are temporary. ఇవి అశాశ్వతమైనవి, ఇవి కొద్ది కాలమే ఉండేవి అని ఎరిగిన వారముగా వీటన్నిటి నడుమ కూడా మనము పరలోకపు జీవన శైలి కలిగి జీవించగలము అనేది పౌలు యొక్క కన్విక్షన్. అది సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ హోప్ వారికి తెలియచేస్తూ ఉన్నారు. మీ ఇబ్బందులలో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూడండి, ఏమంటారు సార్, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. When we look forward for the glory, when we are going to be glorified by the Lord,
ఒకసారి మనం ముందుకు చూస్తూ ఉంటే మన దృష్టి ఆ పైనున్న వాటి మీద మనము కేంద్రీకరించిన వారమైతే క్రీస్తుతో కూడా లేపబడిన రీతిగా ఆయన ఏ విధంగా మహిమపరచబడ్డాడో మనమును మహిమపరచబడబోతూ ఉన్నాము అని ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారమైతే క్రైస్తవులుగా ఉండుటను బట్టి మనము ఎదుర్కొంటున్న శ్రమల విషయములలో ఇబ్బంది పడని వారముగాను, మరి ముఖ్యముగా ఆ నిరీక్షణ కలిగి ముందుకు సాగి వెళ్ళే వారంగాను మనం ఉంటాం అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 19వ వచనం నుండి మిగిలిన దాదాపుగా 25వ వచనం వరకు మనము చూస్తున్నట్లయితే రెండవ విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటిది మన శ్రమల గురించి, రెండవది సృష్టి ఏ విధముగా ఇబ్బంది పడుతూ మన మహిమ కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తుందో రాస్తూ ఉన్నాడు. సృష్టి కూడా మనము మహిమపరచబడాలని, తద్వారా ఆ సృష్టి నూతనముగా మార్చబడబోతుందని దేవుని యొక్క సృష్టి ఏ విధముగా ఎదురు చూస్తూ ఉన్నదో 19వ వచనం నుండి మరి ముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచూ ఉన్నది. మన యొక్క ప్రత్యక్షత కొరకు, మనము పొందుకునే ఆ యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. ఏమి రాబోతున్నది వారిని బట్టి ఎందుకు ఎదురు చూస్తుందో ఎక్స్ప్లెనేషన్ 20వ వచనం నుంచి ఇచ్చా. ఎందుకు ఆశతో డెస్పరేట్గా ఎందుకు ఎదురు చూస్తుందంటే 20వ వచనం అంటాడు, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచువాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాం. రెండు విషయాల గురించి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. He is talking about the creation. Paul shifts his focus from the personal sufferings to cosmic sufferings. సృష్టి యొక్క సఫరింగ్ గురించి, గ్రోనింగ్ గురించి రాస్తూ ఉన్నాడు. ఏ విధముగా సృష్టి ఎదురు చూస్తూ ఉన్నదంటే, నేను కూడా విడుదల పొందాలి, సృష్టికి ఏమైంది? పాపం చేసింది మానవుడు కదా, పడిపోయింది మానవుడు కదా. మనందరికీ తెలుసు, దేవుడు ఆదామును హవ్వను శపించే సమయంలో సృష్టిని కూడా దేవుడు శపించాడు. He cursed his creation because of what Adam and Eve has done. ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి వారితో పాటు సృష్టి కూడా శపించబడింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో, ఆ తర్వాత ఉన్న సృష్టి దేవుడు ఆదిలో సృష్టించిన సృష్టి కాదు. ఆయన సృష్టించిందంత మంచిగానే ఉంది, ఆయన సృష్టించిందంత ఫలభరితంగానే ఉంది. ఎప్పుడైతే పాపము లోకములోనికి ప్రవేశించినదో మానవునితో పాటు సృష్టి కూడా శపించబడింది. 17వ వచనంలో అంటాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించుచు పొలములో పంటను తిందువు. ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే, నీవు చేసిన పనిని బట్టి, బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్, ద క్రియేషన్ వాజ్ సబ్జెక్టెడ్ టు ఫ్రస్ట్రేషన్.
అది కూడా ఇబ్బంది పడేటట్లుగా, ఇంకో మాటలో అది మూలుగుతున్నట్లుగా, ఆక్రందన చేస్తున్నట్లుగా భక్తులైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విమోచన కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే దాని యొక్క విమోచన ఎప్పుడు జరుగుతుందంటే మొదట మానవులుగా మన యొక్క విమోచన జరిగినప్పుడు. అందుకే పౌలు అన్నాడు కదా, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై ఎదురు చూస్తూ ఉందంట సృష్టి. దానిని కూడా దేవుడు మహిమలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో నూతన సృష్టిని గురించి వ్రాయబట్టాన్ని మనం చూసాం. అంతకంటే ముందు యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయం, మొదట యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 65వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగములలో చాలా స్పష్టంగా యెషయా ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు చూద్దామా? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచూ ఉన్నాను. ఇవే మాటలు పేతురు భక్తుడు తన యొక్క పత్రికలో కూడా జ్ఞాపకము చేస్తూ, మనము క్రొత్త భూమి కొరకు, క్రొత్త ఆకాశము కొరకు ఎదురు చూచుచున్న వారమైతిమా అని మనం ఏ విధంగా ఎదురు చూడాలో అక్కడ తను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క నూతన పరచబడటము కొరకు తన తప్పు లేకపోయినా మానవుని తప్పును బట్టి, మానవుని పాపమును బట్టి శపించబడిన ఈ యొక్క సృష్టి కూడా అంట ఎదురు చూస్తూ ఉంది విమోచనము పొందటానికి, మన యొక్క మహిమను చూచుచు. దీనిని పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. సృష్టి గురించి రాస్తే ఇంకా ఏమంటాడో మనం గమనించినట్లయితే చూడండి, 8వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు కదా, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని మనము ఎరుగుదుము అంటాడు. ఏ విధముగా సృష్టి ఇబ్బంది పడుతూ ఉన్నదో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చైల్డ్ బర్త్, ప్రసవ వేదన. though it is painful when it compared to other sufferings, ఇతర ఇబ్బందులు, ఇతర కష్టాలతో చూసినప్పుడు అది చాలా వేదనకరం, ప్రసవ వేదన. బట్ ఇట్ ఈస్ టెంపరరీ అండ్ ఇట్ హ్యాస్ ఎ పర్పస్. అది తాత్కాలికమైనది. ప్రసవ వేదనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ భూమి మీదకి ఒక బిడ్డ రాబోతూ ఉన్నాడు. అండ్ దట్ పెయిన్ విల్ గో అవే వన్స్ దే హ్యావ్ సీన్ దేర్ చైల్డ్. తమ బిడ్డను తాము చూసిన తర్వాత ఆ ప్రసవ వేదన ఎంత వేదన పడతారో ఆ వేదన వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం కూడా రాదు. దే డోంట్ ఈవెన్ రిమెంబర్ దట్. ఆ టెంపరరీ పెయిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బట్ ద టెంపరరీ పెయిన్ హ్యాస్ ఎ పర్పస్. అందుకే పౌలు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో ప్రసవ వేదన అంటే చాలామందికి తెలియదు. ప్రజెంట్ జనరేషన్కి కదా, చాలామందికి తెలియదు. సిజరీన్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి. బట్ ద రియల్ పెయిన్, కొంతమంది అంటారు కదా, అది మరణానికి జీవానికి మధ్యలో కొట్టగలగటం. అలాంటి పరిస్థితులలో, అలాంటి ఇబ్బందులలో అంత గొప్ప ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ అది కేవలము తాత్కాలికమైనదే. ఎందుకంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత అసలు ఆ యొక్క పెయిన్ అనేది జ్ఞాపకంలో కూడా ఉండదు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సఫరింగ్స్ దట్ ఎయిదర్ వి ఆర్ ద క్రియేషన్ ఈస్ గోయింగ్ త్రూ.
The pain is real, but it is soon forgotten when baby is born. తన శిష్యులతో యేసు ప్రభు చెప్తున్న మాట ఇదే. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే వారికి జ్ఞాపకము చేస్తూ ఈ మాట అంటాడు. చూడండి, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. ఆ తర్వాత అదే అధ్యాయంలో మనము చూసినట్లయితే 33వ వచనంలో కూడా యేసుక్రీస్తు ఈ మాట చెప్తూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఈ రెండు విషయాలను తీసుకొని వస్తూ పౌలు కూడా దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు కదా, our sufferings are temporary. When we compare with the glory that we are going to receive, our sufferings are temporary. Our sufferings are with purpose. The purpose is that we are going to be glorified. మనము మహిమపరచబడబోతూ ఉన్నాం. మన యొక్క శ్రమలకు, మనం పడుతున్న ఇబ్బందులకు ఒక ఉద్దేశం ఉన్నది. అదేంటంటే మనము మహిమపరచబడబోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉన్నదంట, విలపించుతూ ఉన్నదంట, ఏడుస్తూ ఉన్నదంట. ఇంకా అంటాడు కదా, ఆ యొక్క వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరొకసారి మనం చూసినట్లయితే, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై. హోప్ మనకే కాదు, హోప్ విశ్వాసులకి మాత్రమే కాదు, దేవుని సృష్టి కూడా నిరీక్షణతో ఎదురు చూస్తుంది, నేను ఎప్పుడు వీటన్నిటి నుంచి విడుదల పొందుతానా అని. ఏ తప్పు చేయని ఆ సృష్టి ఏమన్నా తప్పు చేసిందా? తప్పు చేస్తే శపించబడిందంటే కాదు. మానవుడు పాపం చేయటం వల్ల సృష్టి కూడా శపించబడింది. తన తప్పు లేకపోయినా శపించబడిన ఆ సృష్టి అంతగా ఆ విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటే, మానవులముగా మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఉండాలి? మనకు రాబోతున్న విడుదల గురించి మనం ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి? అందుకని ఆ తర్వాత వచనంలోనే ఏమని జ్ఞాపకము చేస్తున్నాడో తెలుసా? 23వ వచనంలో మొదటేమో సృష్టి గురించి మాట్లాడుతూ 23వ వచనంలో మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాం. We are also waiting. We are also eagerly waiting, desperately waiting for the redemption of our bodies. ఈ యొక్క శరీరాల నుంచి విమోచన పొందటానికి, విడుదల పొందటానికి మనము కూడా ఎదురు చూస్తూ, మూలుగులతో ఎదురు చూస్తూ ఉన్నాము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టి గురించి మాట్లాడేటప్పుడు అది కూడా మూలుగుచూ ఉన్నది, వేదన పడుతూ ఉన్నది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మానవుడి గురించి మాట్లాడుతూ ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక విశ్వాసి గురించి మాట్లాడుతూ, అవిశ్వాసుల గురించి కాదు, విశ్వాసి గురించి మాట్లాడుతూ, విశ్వాసి కూడా తమ దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు ఆ యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మ మూలుగుచున్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ దేహంలో ఉండగా మనం జీవించే జీవితంలో ఇంకా పాపము మన మీద దానికి పెత్తనము లేకపోయినా మనలను పాడు చేయాలని పాపం ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
మనము దేవునికి ఇప్పటికే దత్తపుత్రులుగా మార్చబడ్డాం. మనము ఆయన కుమారులుగా పరిపూర్ణము కాబోతూ ఉన్న దాని కొరకు మనలో ఉన్న ఆత్మ మూలుగుచు ఎదురు చూస్తూ ఉంది అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 8వ అధ్యాయము 10వ వచనంలో పౌలు ఇలా అంటాడు కదా, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవించుచూ ఉన్నది. మన శరీరమును గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు అక్కడ. పాపము విషయంలో అది మృతమైనది. ఇంకా ఆ యొక్క పాపపు ప్రజెన్స్ ఇంకా మనలో ఉంది. మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచి వెళ్తామో సంపూర్ణంగా పాపపు ఉనికి నుంచే మనం తప్పింపబడబోతున్నాం. కొన్ని పర్యాలు మనకు తెలుసో తెలియకోనంట మనలో ఉన్న ఆత్మ ఈ దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచూ ఉన్నది. ఎప్పుడు మనము ఈ దేహాన్ని విడిచి వెళ్తామా? ఎప్పుడు ఈ దేహం నుంచి విమోచన పొంది మనము దేవుని యొక్క రాజ్యంలో ఆ యొక్క మహిమ దేహాన్ని ధరించుకుందామా అని ఎదురు చూస్తాం. మనం రక్షింపబడ్డాం, బట్ స్టిల్ వీఆర్ మోర్టల్స్. మనం రక్షింపబడినప్పటికీ మనం ఇంకా నశించిపోయే శరీరాన్నే మనము కలిగి ఉన్నాం. నశించిపోయే శరీరాన్నే, ఈ యొక్క మట్టితో చేయబడిన ఈ యొక్క శరీరము తిరిగి మట్టయిపోవాల్సిందే. ఆ యొక్క శరీరములో ఉన్న మనము విమోచన కొరకు మూలుగుతూ ఉన్న వారముగా ఉన్నాం. ఈ శరీరంలో ఉండగా వీ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ సఫరింగ్స్. సఫరింగ్స్ అంటే ఓన్లీ పర్సిక్యూషన్ గురించి పౌలు ఇక్కడ మాట్లాడటం లేదు. పర్సిక్యూషన్ గురించి మాట్లాడటం లేదు. మనం ఎదుర్కొన్న శ్రమలన్నిటి గురించి, ఇట్ మే బి సిక్నెస్, రోగాలు కావచ్చు, లేకపోతే మనం ఎదుర్కొంటున్న పాపం, మరణం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి మనం రక్షింపబడిన తరువాత కూడా. కానీ వీటి నుంచి సంపూర్ణమైన విడుదల కొరకు మనలోని ఆత్మ మూలుగుతూ ఉన్నాడు. ఎప్పుడు నేను దీని నుంచి విడుదల పొందుతానా అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, just as the creation will be restored in glory, so will also our bodies. మన శరీరములు కూడా ఆ యొక్క మహిమ దేహాలను ధరించడం కొరకు ఎదురు చూసే వారముగా మనమున్నాం. అయితే 24-25 వచనాలు ఏమని చెబుతున్నా అంటే, we wait patiently for what we have not yet have. ఏదైతే మనము కలిగి ఉండలేదో దాని కొరకు మనము ఓపికతో దాని కొరకు కనిపెట్టుచూ ఉన్నాము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము పరలోకపు వారసులమయ్యాం. పరలోకపు వారసులమైన మనము ఆ పరలోక రాజ్యములోనికి చేరటానికి ఓపికతో మనము ఎదురు చూస్తున్న వారముగా ఉన్నాం. అందుకే పౌలు 2 మాటలు ఇక్కడ అంటాడు. ఈవెన్ ఏదైతే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చెప్తున్నాడో అదే విధముగా ఈ రోమీలకు రాసిన పత్రిక 24-25లో కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. వెయిటింగ్ పేషెంట్లీ, ఓపిక కలిగి. దేని గురించి అయితే మనం వింటున్నామో, నేర్చుకుంటున్నామో, ఏదైతే మనము ఆత్మీయముగా అనుభవిస్తున్నామో దానిని వ్యక్తిగతముగా అనుభవించుట కొరకు ఓపిక కలిగి మనము ఎదురు చూడవలసిన వారముగా ఉన్నాం. We wait patiently for what we do not have it. పరలోక రాజ్యపు జీవన శైలిని మనము జీవిస్తూనే ఆ పరలోక రాజ్యములో చేరటము కొరకు, అందులో ఆనందించుట కొరకు మనము ఓపికతో ఎదురు చూస్తూ కనిపెట్టుచు ఉండేవారముగా ఉండాలి. అది పౌలు
ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, మనము అలా ఉంటున్నాం అంటున్నారు. ఎంతమంది అలా ఉంటున్నారో కాదు తెలియదు, కానీ పౌలు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఒక విశ్వాసి యొక్క జీవితము, ఒక రక్షింపబడిన వాని యొక్క జీవితము, ఒక ఈ యొక్క దినదినము పరిశుద్ధపరచబడుతూ ఒక నిరీక్షణ కలిగి ఆ యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తున్న వాని జీవితము ఎలా ఉండబోతుందో ఈ యొక్క అధ్యాయంలో, ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నారు. మనము అలా ఉంటున్నామా లేదా అనేది అది మనం ఆలోచించాలి. అది మనకు తెలిసిన విషయం వ్యక్తిగతంగా. పౌలు చెప్తుంది ఏంటంటే, రక్షింపబడిన ఒక వ్యక్తి, పరిశుద్ధపరచబడుతున్న ఒక వ్యక్తి, దేవుని యొక్క రాజ్యమును గురించిన నిరీక్షణ లేక తన మహిమను గురించిన నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తి ఏ విధముగా ఆ యొక్క మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో, దాని కొరకు ఎదురు చూసే వ్యక్తి ఈ శరీరము నుంచి విమోచన కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటాడు. చాలామందికి ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోవడం ఇష్టం ఉండదు కదా, ఎవరికి ఇష్టం ఉండదు. చాలామందికి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ పౌలు అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈవెన్ పౌలు కూడా చాలా పర్యాలు, పేతురు కూడా చాలా పర్యాలు మాట్లాడుతూ, నేను ఎప్పుడెప్పుడు ఈ గుడారాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాను అంటాడు. నేను విడిచి వెళితేనే కానీ ఆ దేవుని, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను ముఖాముఖిగా చూడలేను. నేను విడిచి వెళితేనే కానీ నేను ఆయనతో నిజముగా నేను నివసించలేను. ఇది వారి యొక్క ఎదురుచూపు దాని కొరకు. అందుకనే ప్రతి క్రైస్తవుని గురించి కూడా పౌలు అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మహిమ కొరకు మనము ఎదురు చూస్తున్న వారముగా కనిపెట్టుకొని ఓపికతో సిద్ధపడి దాని కొరకు ఎదురు చూస్తున్న వారముగా ఉంటున్నాము. అందుకే అనుకుంటే పేతురు కూడా చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, లేక ఇంకా ముందు నుంచి మనం చదివినట్లయితే 8వ వచనం నుంచే చదవండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. అక్కడితో ఆపలేదు, 14వ వచనంలో కంటిన్యూ చేస్తున్నాడు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, లేకపోతే ఇంకెవరి దృష్టికి కాదు, ఆయన దృష్టికి. ఆయన మనలను చూస్తున్నాడు కనుక పేతురు కూడా ఇదే ఆలోచన కలిగిన వాడై ఆ యొక్క మహిమ గురించి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ వి రియల్లీ వెయిటింగ్ ఫర్ దాట్ గ్రేట్ డే? ఆ గొప్ప దినము కొరకు, మనము పొందుకోవలసిన ఆ యొక్క మహిమ కొరకు మనము ఎదురు చూస్తూ సిద్ధపడి రక్షింపబడిన వారముగా ఆ నిరీక్షణ కలిగి మనము జీవిస్తూ ఉన్నామా? మూడవది ఏమంటున్నాడో తెలుసా? మొదటిదేమో శ్రమలు. మన నిరీక్షణ ముందు శ్రమలు ఎంచదగినవి కావు, లేక మన మహిమ ముందు, మనకు కలుగబో మహిమ ముందు శ్రమలు ఎంచబడినవి కాదంటాడు. 3 విషయాలు ఇప్పటికే మనం ఈ 8వ అధ్యాయంలో నుంచి మనం చూసాం. ఒకటేమో మనకు శిక్షావిధి లేదు,
క్రీస్తునందు ఉన్న వారికి శిక్షా విధి లేదంటాడు మొదటి భాగం. రెండో భాగంలో అంటాడు, మనము పాపం విషయంలో చనిపోయాం, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలను బలపరిచేవాడు కనుక ఆయన మనకు అనుగ్రహించి బలముతో, శక్తితో, జ్ఞానముతో మనం క్రీస్తులో ఎదుగుదామని అంటాడు. రెండో భాగం 17వ వచనం వరకు. 18వ వచనం నుంచి చూసినట్లయితే మనము నిరీక్షణ కలిగిన వారముగా జీవిద్దాం. మొదటిది ఏంటంటే ఆ మహిమ ఎదుట ఈ యొక్క శ్రమలు, ఈ చులకనైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా ఆ శ్రమల కిందకే వస్తాయి. మనం ఎదుర్కొంటున్న నిందలు, మనతో తోటివారు మనల్ని పెడుతున్న బాధలు, చాలా పర్యాలు ప్రభు నేను ఎంత భక్తిగా ఉన్నాను, నాకు ఎందుకు ఇన్ని నిందలు వస్తున్నాయి. ఎస్, దీస్ ఆర్ ఆల్ దేర్ టు ప్రిపేర్ అస్. వీటన్నిటి మధ్యలో మనకంటూ ఒక నిరీక్షణ ఏమై ఉన్నదో తెలుసా? మనం మహిమపరచబడబోతున్నాం. ఆ మహిమ ఎదుట ఇవి ఏవి ఎన్నదగినవి కాదు. ఆ మహిమ ఎదుట ఇవన్నీ చాలా వెయిట్లెస్, చులకనైపోయినవి ఇవన్నీ కూడా అంటూ. రెండవదిగా సృష్టి ఏ విధముగా మూలుగుచుందో, ఏ విధంగా ఎదురు చూస్తుందో, ఇంకా మనం జాగ్రత్త దాన్ని చదివినట్లయితే ఇంగ్లీష్లో రాయబడిన మాట, ఈ యొక్క లోకంలో సృష్టి అనుకుంటుందంట ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యూటైల్, వ్యానిటీ ఇస్ వేస్ట్. ఈ యొక్క పదాన్ని ప్రత్యేకించి మనము ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక పర్యాయాలు సొలొమోను ఆ ఆకాశము కింద జరిగే ఇవన్నీ వ్యర్థము అని రాస్తూ ఆ హీబ్రూ టెక్స్ట్ని, హీబ్రూ బైబిల్ని సెప్టజెంట్లోకి మార్చినప్పుడు, లేక గ్రీక్లోనికి తర్జుమా చేసినప్పుడు ఏ పదమైతే ఆ యొక్క వ్యానిటీ అనేదానికి, వ్యర్థత అనేదానికి ఉపయోగించబడిందో అదే పదాన్ని, అదే గ్రీకు పదాన్ని పౌలు భక్తుడు కూడా ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాలలో ప్రత్యేకించి యొక్క సృష్టి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో అనే దాని గురించి కూడా జ్ఞాపకం ఉపయోగించినట్లుగా రాయబడుతూ ఉన్నది. ఎందుకంటే ఇదంతా దేవుని లేకుండా వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి ఆ దేవునికి ఆ యొక్క నూతనమైన విధానంలో మార్చబడబోతూ ఉన్నాము అనేది మనం రెండవ విషయం చూస్తూ ఉన్నాం. మూడవది, అందులోనికి మనం మార్చబడటానికి వీ హ్యావ్ ఎ హోప్ ఫర్ ద గాడ్స్ హెల్ప్ ఇన్ ద ప్రజెంట్. వాట్ ఈస్ దట్ హోప్? అదే పౌలు మాట్లాడుతూ 26-27 వచనాల్లో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మూడవది, దేవుడు మనకి అనుగ్రహించిన యొక్క పరిశుద్ధాత్మ మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మన బలహీనతల యందు ఆయన మన కొరకు ప్రార్థన చేయుచూ ఉన్నాడు. రెండు విషయాలు మనం ఇక్కడ చూసినట్లయితే పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట, ఒకటి, మన బలహీనతలను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. మనము బలహీనులం అని ఆయనకు తెలుసు, అందుకనే మనకు ఆయన సహాయము చేయుచూ ఉన్నాడు. రెండవది, మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కొంత ఏవో ప్రార్థన చేస్తూ ఉంటాం, కొంతమందికి ఏం చేయాలో తెలియదు. కానీ మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మూడోసారి ఇక్కడ చూస్తున్నాం, మూలుగులతో అనే మాట. మొదటి సృష్టి మూలుగుతుంది, సృష్టి ఆయన ఎదుట కన్నీరు గారుస్తుంది, వేదన పడుతుంది. రెండోది, రక్షింపబడిన వ్యక్తి మూలుగుతున్నాడు. ఎప్పుడైతే నేను ఈ యొక్క శరీరం నుంచి ఎప్పుడు విమోచన పొందుతున్నానని రక్షింపబడిన వ్యక్తి మూలుగుతూ ఉన్నాడు. మూడోది, మనకు సహాయము చేయట్లో కూడా అదే వేదనను, అదే భారాన్ని, అదే బాధను మన పక్షముగా అనుభవిస్తూ తన తండ్రికి విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్ముడును ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. We have the Spirit of God who is interceding for us. మనకున్న ధైర్యం అది. క్రైస్తవులుగా మనకున్న ధైర్యం, మనం బలహీనులం, మనం చేతగాని వారం, కొన్ని పర్యాయాలు మనం పడిపోతున్న వారం.
అంత మాత్రమే కాదు, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియని వారు. అలాంటి మనపక్షముగా చెప్పన సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, ఒకటి బలహీనులము, రెండవది యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ప్రేయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనం చేస్తూ ఉంటాం ప్రార్థనలు, ఎంత మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నా దేవుని చిత్తానుసారముగా చేయటము అందరికీ చేత కాదు. ఇంకా చెప్పండి, ఎవరికీ చేత కాదు. ఎక్కడో ఒక దగ్గర మనకి బయటకు వస్తుంటాయి, కొత్తవి బయటకు వస్తుంటాయి. అందుకని ఒకరు చేసే ప్రార్థన ఇంకొకరు మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలిసిందే మనం చేస్తున్నాం. కానీ యుక్తముగా మన కొరకు ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. హీ ఈస్ దేర్ టు హెల్ప్ అస్, హీ ఈస్ దేర్ టు ఇంటర్సీడ్ ఫర్ అస్. దట్ ఈస్ ద హోప్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే, మన కొరకు ప్రార్థన చేయటానికి, మన కొరకు విజ్ఞాపన చేయటానికి. అంటే అర్థము, మనం చేయాల్సిన పని లేదు, ఆయన చేసుకుంటాడని కాదు. మనకు చేయడం చేత కాదు కాబట్టి మనం చేసే ప్రార్థనలో ఎన్నో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి మన పక్షముగా ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే దేవునిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని రక్షించుకున్న దేవుడు మనలను మహిమపరిచే దేవునిగా ఉన్నాడు. అయితే ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా రక్షింపబడిన మనము, 2వ భాగంలో చెప్పిన రీతిగా శరీర విషయాల మీద మనసు ఉంచొద్దు. ఎందుకంటే శరీర విషయాల మీద ఉంచే మనసు మరణానికి దారి తీస్తుంది అని మనము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం ఇదే అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. దాని నుంచి పక్కకు వచ్చి ఆత్మానుసారమైన మనసును కలిగి, ఆత్మ కలిగించే ఆ యొక్క ఫలమును మనం ఫలిస్తూ, 3వదిగా నిరీక్షణ కలిగిన వారై, మన మహిమను గురించిన నిరీక్షణ మనమే కాదు కానీ సృష్టి కూడా నిరీక్షిస్తూ ఉన్నదంట. ఒక సృష్టి నిరీక్షిస్తూ ఉన్నప్పుడు శపించబడి, పాపము ద్వారా శపించబడి, మన శాపములన్నీ మరల ఆయన మీద వేయబడి, ఆయన మనకిచ్చిన రక్షణను మనం అనుభవిస్తూ ఉండగా మనం ఇంకెంత నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూడాలో మనము గ్రహిస్తూ, ఈ ఓపికకు మనల్ని బలపరచటానికి, మన కొరకు ప్రార్థన చేయటానికి, మన కొరకు దేవుడు అనుగ్రహించిన ఆత్మ మన కొరకు ఉన్నాడు అనే ధైర్యము కలిగి మనము ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. We also have the hope for God's help in the present. ప్రస్తుతము దేవుని యొక్క సహాయము మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో కలుగు చేయబోతూ ఉన్నాడు. Spirit helps you in your weakness and even when you don't know what to pray. The Spirit does, and he intercedes for you in accordance with God's will. దేవుని చిత్తానుసారంగా నీ కొరకు, నా కొరకు ఆయన మొరపెట్టేవానిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ముగింపులో 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈ లోకంలో జీవిస్తున్న మనము పరలోకపు పౌరులముగా, పరలోకపు జీవన శైలి కలిగి ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఈ యొక్క పరలోకపు జీవన శైలి కలిగిన వారముగా మనం చేయవలసింది ఏంటంటే, లెట్ us see beyond the sufferings. శ్రమల దగ్గర ఆగిపోవద్దు, శ్రమలను చూసి కృంగిపోవద్దు. శ్రమల తర్వాత మనకుండే మహిమను చూసి ముందుకు సాగిపోవలసిన వారముగా ఉన్నాం. దట్స్ వాట్ ద హెవెన్లీ లైఫ్ స్టైల్ ఈస్. శ్రమలు పొందటమే కాదు, శ్రమలు పొందుతూ మనకు ముందుండే ఆ యొక్క గ్లోరిఫికేషన్ కొరకు ఓపికతో మనం అక్కడ చూస్తే ఇక్కడ మర్చిపోతాం. ఒక టన్నల్ గుండా ట్రైన్ వెళ్తుంది అనుకోండి,
మన యొక్క ఎదురు చూపు ఏంటి? ఎప్పుడు ఆ టనల్ దాటిపోద్దా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ దట్ మేబీ ఆఫ్టర్ 1 kilometer or 2 kilometers వీఆర్ గోయింగ్ టు రీచ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టనల్, చాలా ధైర్యంగా ఉంటాం. ఫస్ట్ టైం టనల్ గుండా వెళ్తున్నాం అనుకోండి. చాలా కాలం క్రితం మొట్టమొదటిసారి షిమ్లాకి వెళ్ళాను, అరౌండ్ 2000లో. వెళ్ళినప్పుడు ఒక పెద్ద టనల్ వచ్చింది. చిన్న చిన్న టనల్స్ వచ్చాయి, వెంటనే దాటేస్తుంది ఆ స్పీడ్లో ట్రైను. కానీ దాదాపుగా 2.5 or 3 kilometers ఉన్న పెద్ద టనల్ ఒకటి వచ్చింది. ఎంతకీ రాదు బయటికి, చీకటి, ట్రైన్ కాబట్టి లైట్లు ఉంటాయి, కానీ బయట పక్క మనకేం కనిపించట్లేదు. వెళ్తామా లేదా, బయటకు వస్తామా రామా? ఎలాగ వస్తామని తెలుసు, ఎందుకంటే ట్రైన్ వెళ్తుందంటే ఆ ట్రాక్ ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తుందని తెలుసు. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి ధైర్యంగా కూర్చుంటాం. ఆ నిరీక్షణ లేని పరిస్థితి అయితే, సో లెట్ us see beyond the sufferings. శ్రమల కంటే ముందు, శ్రమల తర్వాత, బియాండ్ ద సఫరింగ్స్ లెట్ us live with hope. నిరీక్షణతో మనం జీవించటమే పరలోకపు జీవన శైలి. ఎక్కడ నిరీక్షణ ఉంటుందో అక్కడే మనము ధైర్యముగా దేవుని కొరకు, దేవుని సంతోషపరిచే వారంగా మనం జీవిస్తాం. లెట్ us depend upon the Spirit of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడుతూ ఈ లోకంలో let us live differently. Let us wait upon the Lord, and one day we are going to see how we are going to be glorified. ఏ విధంగా మహిమపరచబోతూ ఉన్నామో మనము వ్యక్తిగతంగా మనం అనుభవించబోతూ ఉన్నాం. ఈ 3 సిద్ధాంతాలను ప్రత్యేకంగా పౌలు ఈ ఒకే ఒక అధ్యాయంలో జ్ఞాపకం చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దట్స్ హౌ అవర్ లైఫ్ బిగిన్స్ అండ్ అవర్ లైఫ్ గోస్ అహెడ్. రక్షణతో ప్రారంభమైన మన జీవితము మహిమపరచబడి ఇక నిత్యము కొనసాగింపబోతోంది. చనిపోయిన జీవితం రక్షణకు ముందు భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతున్నట్టు, మన అపరాధముల వలన, పాపముల వలన చచ్చాం. అలాంటి మనలను క్రీస్తుతో కూడా దేవుడు లేవనెత్తాడు, బ్రతికించాడు, రక్షించాడు, నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చబడిన మనలో ఇంకా ఉన్న యొక్క పాపపు, మన శరీరములో దాగి ఉన్న ఆ పాపపు ప్రజెన్స్ మనలను డామినేట్ చేయకుండా దానికి మన మీద దానికి అధికారం ఇవ్వకుండా, శరీర సంబంధమైన జీవితము కాకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని, ఎందుకంటే రక్షింపబడిన మనలో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరానికి అవకాశాన్ని ఇస్తూ, గత కొన్ని దినాల క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నట్లు, ఆ స్వరం ఇంకా మనకి మెల్లని స్వరంగా వినపడుతుందేమో. తను మెల్లగా, చిన్నగా మాట్లాడటం లేదు, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, కానీ మనకి మెల్లగా వినపడుతుంది. కారణము, మన చెవులు లోకంలో ఉన్న స్వరాలకి ఎక్కువగా ఇవ్వటం వలన మనకు నచ్చని స్వరం వచ్చినప్పుడు మెల్లగానే వినపడుతుంది. చాలా పర్యాలు మన ఫ్యామిలీస్లో మనకి ఇది ఎక్స్పీరియన్సే. మనకు నచ్చనిది ఏదైనా చెబుతుంటే మనకి వినపడదు కూడా, అసలు వినపడదు కదా. మెన్ వైపు నుంచి ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వాళ్ళు చెబుతున్నప్పుడు కొన్ని మనకి వినపడేటట్టే చెబుతారు, కానీ వినపడవు. ఎందుకు వినపడదంటే మనకు నచ్చదు కాబట్టి. సేమ్ థింగ్ బోత్ సైడ్స్. కొన్ని పర్యాలు దేవుని స్వరము అంత గంభీరంగా వినపడుతున్నా, మన దేవుని యొక్క వాక్యంలో ప్రతిదినం మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంతో గంభీరంగా వినపడుతూ ఉన్నా మనకు అది వినపడదు. కారణం ఏంటంటే మన చెవులు కొద్దిగా మందమైపోయినాయి వినటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు జ్ఞాపకం చేస్తున్న మాటలు, సఫరింగ్స్, లెట్ us not look at sufferings, let us look beyond the sufferings. Whatever the sufferings, it may be physical sickness, శారీరకమైన వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు. We are in mortal bodies.
నశించిపోయే శరీరంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎంత పరిశుద్ధుడు అయినా సరే నువ్వు జీవిస్తుంది నశించిపోయే ఈ యొక్క మట్టి శరీరంలో ఖచ్చితంగా దానికి శ్రమలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. ఆ రోగాలు లేకపోతే ఇక డాక్టర్లు అవసరం లేదు, మన చర్చిలో ఉన్న డాక్టర్లు ఎవరు అవసరం లేదు. అవి ఉంటాయి, ఆ శ్రమల గుండా మనం వెళ్ళాలి. కానీ ఆ శ్రమలను చూడొద్దు. నాట్ ఓన్లీ ద సిక్నెస్, ఐఎమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద పర్సిక్యూషన్స్. దేవుని కొరకు జీవించాలంటే మనం ఎదుర్కొన్న కష్టాలు. లెట్ us look beyond those sufferings. We can see the glory that we are going to experience for eternal. అంత మాత్రమే కాకుండా దాని కొరకు ఎదురు చూసే వారముగా మన ఓపిక కలిగి ఈ లోకంలో జీవించబద్ధులమై ఉన్నాం. దట్ ఈస్ వాట్ ద హెవెన్లీ లైఫ్ స్టైల్ ఈస్. అండ్ ఫైనల్గా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయువాడు కనుక ఆయన మీద ఆధారపడదాం. ఆయన మన పక్షముగా చప్పన సఖ్యము కాని మూలుగులతో మన కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా, ద స్పిరిట్ హూ గ్యారంటీస్ అవర్ ఫ్యూచర్ గ్లోరీ, ద స్పిరిట్ హూ గ్యారంటీస్ అవర్ ఫ్యూచర్ గ్లోరీ సస్టైన్స్ అస్ ఇన్ ద ప్రజెంట్ వీక్నెసెస్. మన భవిష్యత్ మహిమను మనకి నిర్ధారించిన ఆ పరిశుద్ధాత్ముడు మన యొక్క ప్రస్తుత బలహీనతలలో కూడా మనలను భద్రపరిచేవానిగా ఉన్నాడు. ఆయన మనకుండగా మనకు భయం ఏంటి? తర్వాత వచనాల్లో మనం అదే చూడబోతున్నాం. బిఫోర్ వీ గో ఇన్ టు ద నెక్స్ట్ థింగ్, లెట్స్ ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మనం తలలో ఉంచుదాం, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం.